తెలంగాణలో ఖాళీ అవ్వనున్న రాజ్యసభ సభ్యులను కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖరారు చేసింది. కాంగ్రెస్ లో 2 రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయినట్లుగా సమాచారం. కాంగ్రెస్ నుండి రేణుకా చౌదరి, అద్దంకి దయాకర్ పేర్లు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. దాసోజు శ్రవణ్, వద్దిరాజు రవిచంద్ర పేర్లను బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. ఫిబ్రవరి 15తో రాజ్యసభ నామినేషన్లు ముగియనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సభ్యులను కాంగ్రెస్ బీఆర్ఎస్ దాదాపు సభ్యులను కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ లో చాలా తీవ్ర పోరు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంఖ్యాబలంగా చూస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ కి దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపు 2 స్థానాలు కాంగ్రెస్ చేరుతాయి. అదేవిధంగా ఒక స్థానం బీఆర్ఎస్ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నెల 8 కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేశారు ఇటు రాజ్యసభ నామినేషన్ల కోసం. ఈ ప్రక్రియ కూడా ఈ నెల 15తో రాజ్యసభ నామినేషన్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు అభ్యర్థుల ఖరారు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. నేను ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా దాదాపు మొదటి నుంచి కూడా దాసోజు శ్రావణ్ పేరు వినిపిస్తుంది. ఇప్పటికే వద్దిరాజు రవిచంద్ర పేర్లను కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తుంది. ఎందుకంటే వద్దిరాజు రవీంద్ర కూడా ఇప్పటికీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. మరి ఆయనే నామినేట్ చేస్తారా లేకపోతే ఇంకా దాసోజు శ్రావణ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక్కడ దాసోజు శ్రావణ్ గురించి ఒక విషయం అయితే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ కోటాలో కూడా దాదాపు ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ ఇష్యూ కూడా కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకా ఇంతవరకు కూడా ఆ కేసు ఇంతవరకు కూడా తెలియలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి దాసోజు శ్రావణ్ పంపిస్తారా, వద్దిరాజు రవిచంద్రను పంపిస్తారా? ఎందుకంటే వద్దిరాజు రవిచంద్ర ఇప్పటికే రాజ్యసభ సభ్యులు కూడా కొనసాగుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ అయితే ఇద్దరి పేర్లను అయితే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్ర కసరత్తు చేసిందని చెప్పుకోవచ్చు. ఈసారి కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కూడా, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పేరును కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా అద్దంకి దయాకర్ పేర్లు కూడా ఎంపిక చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అద్దంకి దయాకర్ విషయానికి వస్తే మాత్రం అసెంబ్లీలో టికెట్ ఆశించి భంగపడ్డారు. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని కూడా చివరి వరకు కూడా తన పేరు వినిపించింది. కానీ చివరి నిమిషంలో మాత్రం టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు బలంగా వినిపించింది. ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. కాబట్టి ఈసారి రాజ్యసభ సీటు తనకే వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ కూడా తీవ్రంగా చర్చ అయితే చేస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభిప్రాయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో హైకమాండ్ కూడా చాలా కసరత్తు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఇటు ఇద్దరు పేర్లు మాత్రం సూచించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మెయిన్ గా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ఎందుకంటే ఆమె కాంగ్రెస్ లో చాలా సీనియర్ నాయకురాలు, ఆమె పేరును పరిశీలించినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా అద్దంకి దయాకర్ పేర్లు కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఇటు తెలంగాణ గవర్నమెంట్ లో కూడా అద్దంకి దయాకర్ చాలా కీలకంగా పనిచేశారు. కాబట్టి ఆయన పేర్లు కూడా ఎంపిక చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అయితే ఈ నెల 8నే ఇటు రాజ్యసభకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నెల 15తో రాజ్యసభ నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. కాబట్టి ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్ గానీ ఇటు కాంగ్రెస్ గానీ అభ్యర్థుల ఎంపికపై కూడా తీవ్ర కసరత్తు చేశాయి. కానీ చివరి నిమిషంలో మాత్రం వీళ్ళిద్దరి పేర్లు అయితే ఫైనల్ గా తెలుస్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ నుంచి ఎక్కువ అయితే ఇటు దాసోజు శ్రావణ్, అదే రకంగా ఇటు వద్దిరాజు రామచంద్ర పేర్లు అయితే బీఆర్ఎస్ నుంచి పరిస్థితిగా తెలుస్తా ఉంది. ఇటు కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అద్దంకి దయాకర్ పేర్లను ఎంపిక చేసినట్టుగా తెలుస్తా ఉంది. హిమబిందు. అంటే సతీష్, ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రేణుకా చౌదరి చాలా సీనియర్ మోస్ట్ లీడర్, ఎంపీగా కూడా పనిచేస్తున్నారు. దయాకర్ కూడా ఒకసారి అసెంబ్లీ టికెట్ అడిగారు, మన లాస్ట్ మినిట్ లో కూడా ఎమ్మెల్సీ స్థానం కూడా చేజారిపోయింది. సో వీళ్ళిద్దరిలో ఎవరికి అంటే ఎక్కువగా ఛాన్సెస్ ఉండొచ్చు సతీష్? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో చాలా వరకు సీనియర్ నాయకురాలుగా ఉన్నారు రేణుకా చౌదరి. ఎందుకంటే ఆమె కేంద్ర మాజీ మంత్రి కూడా పనిచేశారు గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో. కాబట్టి ఆమె చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఖమ్మం నుంచి కూడా ఆమె ఇప్పటికే ఇటు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాజ్యసభ నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సాధారణంగా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వస్తాయనుకున్నాం కానీ చివరి నిమిషంలో మాత్రం వీటికే మొదటగా నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. కాబట్టి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 8న కూడా నోటిఫికేషన్ కూడా ఇష్యూ అయింది. దాదాపు ఆ నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ నెల 15తో ముగుస్తుంది. అంటే ఈ రోజు 11 కాబట్టి రేపు 12 కాబట్టి దాదాపు ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి ఇప్పటికే
కాంగ్రెస్ అధిష్టానం కూడా తీవ్ర ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు పార్లమెంటు ఖమ్మం ఎంపీ టికెట్ కూడా రేణుకా చౌదరి కూడా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న గాంధీ భవన్ లో కూడా ఆమె అప్లికేషన్ కూడా చేసుకోవడం జరిగింది. మరోవైపు రాజ్యసభ స్థానం కోసం కూడా ఆమె తీవ్ర పోటీందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆమె ఎంపీగా పనిచేస్తారు, అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేసే అనుభవం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాజ్యసభ స్థానం కోసం కూడా ఆమె తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇటు అద్దంకి దయాకర్ విషయానికి వస్తే మాత్రం మనం చూసాం అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా తుంగతుర్తి టికెట్ కూడా ఆశించి భంగపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మంచి స్పోక్స్ పర్సన్, ఎందుకంటే చాలా వరకు డిబేట్ లో కూడా కాంగ్రెస్ సంబంధించిన నిర్ణయాలను కూడా చాలా వరకు తెలియజేశారు. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ లో కూడా అద్దంకి దయాకర్ కూడా చాలా కీలకంగా పనిచేశారు. కానీ అసెంబ్లీలో మాత్రం తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించి భంగపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయనకే ఇస్తారని ఆశించారు, కానీ చివరి నిమిషంలో అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి తర్వాత మొన్న కూడా ఇటు ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఆయన టికెట్ ఆశించారు. ఆయన పేరు కూడా ఖరారైనట్టు కూడా దాదాపుగా సమాచారం ఉంది. కానీ చివరి నిమిషంలో అక్కడ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కూడా అక్కడ వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇప్పుడు కొనసాగుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి పేర్లు అయితే దాదాపుగా ఖరైనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఉన్నారు. మరోవైపు అద్దంకి దయాకర్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రేణుకా చౌదరి కూడా చాలా సీనియర్ నాయకురాలు. ఆమె కాంగ్రెస్ లో ఏఐసిసి స్థాయి నాయకురాలు కాబట్టి ఆమె మాజీ ఎంపీగా పనిచేశారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి కూడా పనిచేశారు. కాబట్టి ఆమెకు దాదాపుగా ఖరైనట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇంకా ఆశా లిస్ట్ అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకైతే ఎవరికైతే నామినేషన్ దాఖలు చేయలేదు. కాబట్టి ఇటు కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం మెయిన్ గా ఇటు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అద్దంకి దయాకర్ పేర్లు ఎక్కువగా చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి దీనికి మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడాల్సిన అవసరం కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.